అందరికీ నమస్కారం. జేషిల్ టీవీకి స్వాగతం. డెంగీ ఉపద్రవం తెలంగాణలో పల్లె పడకేస్తుంది. ప్రతి ఊళ్ళో డెంగీ కేసులు, ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి, చికిత్స కోసం లక్షల్లో ఖర్చు. ఏం జరుగుతుంది? జాగ్రత్తగా గమనించండి. గత 2-3 ఏళ్లలో దోమల బెడద విపరీతంగా పెరిగిపోయింది. దోమలను చంపడానికి లేదా తరిమేయడానికి మందును కొని తెచ్చి ప్లగ్గుకు పెట్టి స్విచ్ ఆన్ చేస్తే వాటిపైనే దోమలు వాలే పరిస్థితి. ఎందుకు? ఆలోచించండి. డెంగీ పగటిపూట సంచరించే దోమల ద్వారా విస్తరిస్తుంది. వర్షాలు బాగా పడుతున్నాయి, డ్రైనేజీలు కాలువలు సరిగ్గా పనిచేయవు, చెరువుల్లోనేమో భవనాలు వచ్చేసినాయి, ఇంటి చుట్టూరా ఎక్కడ చూసినా కానీ నిల్వ ఉన్న నీరు. అంతేనా? పల్లె, పట్నం, కాలేజ్, పార్క్ అని లేకుండా ఎక్కడ చూసినా పగిలిన బీర్ బాటిళ్ళు, క్యాన్లు, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ గ్లాసులు, వాటిలో వర్షపు నీరు నిండితే అది డెంగీ దోమలు పొదికే ప్రాంతం అవుతుంది. ప్రభుత్వాలు సరే తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న స్పృహ ఎవరిలో కనబడదు. ప్రభుత్వాలకి ఇలాంటి వాటికి బడ్జెట్ సరిపోదు. ప్రజల్లో కనీస అవగాహన కొరవడింది. వివాదాల పట్ల చూపించే వాటిలో 10వ వంతు ఆసక్తి చూపించిన సమస్య పట్ల అవగాహన పెరుగుతుంది. ప్లేట్లెట్స్ పడిపోయాయని ఆసుపత్రి వాడు 1,00,000 బిల్లు వేస్తే కట్టేసి వచ్చి ఏమీ జరగనట్లుగా వ్యవహరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డబ్బున్న వారి సంగతి కాస్త నయం. గ్రామీణ ప్రాంతాల్లో కాయ కష్టం చేసుకుని జీవించే వారి సంగతి ఏంటి? ఒక్క డెంగీనే కాదు, చికెన్ గున్యా జనాల పాలిట శాపంగా మారుతుంది. ఒక్కసారి సోకితే నెలల తరబడి నడవలేని పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడిన వారి పరిస్థితి ఏంటి? ఎలా బతకాలి? డెంగీ, చికెన్ గున్యా కొత్తవేమీ కావు. గత 3 సంవత్సరాలుగా, ముఖ్యంగా ఈ సంవత్సరం కరోనా 2వ వేవ్ లాగా వచ్చి వేల మందిని దెబ్బతీస్తున్నాయి. ఎందుకు? ఇది వైరల్ వ్యాధి. వైరస్ అన్నాక మ్యూటేషన్లు కామన్. మ్యూటేషన్లు జరిగే కొద్దీ వైరస్ బలహీనమవుతుంది అనేది వైరస్ శాస్త్రంలో ప్రాథమికమైన పాఠం. డెంగీ వ్యాధిని కలిగించే వైరస్లలో కొత్త మ్యూటేషన్లు వస్తున్నాయి. డెన్ను 2 అనేది 2019లో వచ్చింది. అది అంతకుముందున్న వైరస్ కంటే ఎక్కువ ప్రాణాంతకరం. అటుపై డెన్ను 3 2020లో వచ్చింది. అది ఇంకా ఎక్కువ ప్రభావం చూపింది. డెన్ను 4 అనేది 2022లో వచ్చింది. అది కూడా గత మ్యూటెంట్ల కంటే ప్రభావవంతమైంది. ఇప్పుడు 2024లో ఇంత ప్రభావం చూపుతున్న డెంగీ వైరస్ ఏంటి? దీనిపై పరిశోధన జరగలేదా? జరిగితే రిపోర్ట్స్ ఎందుకు లేవు? దోమల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం, కొత్త డెంగీ వైరస్లు రాను రాను మరింత ప్రమాదకరంగా మారటం సహజంగా జరిగిందా, లేక మరేదైనా ఉందా? మన దేశంలో ఎంతోమంది మేధావులు, మహనీయులు దీనిపై ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు దర్యాప్తు జరపాలి అని కనీసం డిమాండ్ చేయొచ్చు కదా. కొన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు ఎందుకు రాను రాను ఈ దోమల వ్యాధులు ప్రజల పాలిటిగా యమపాశాలుగా మారుతున్నాయని చెప్పొచ్చు కదా. అలాంటి ఎవరైనా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? డెంగీ జ్వరం 100కి 99% పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంది. కొందరికి వచ్చినట్లయినా తెలియదు. 1% మందిలోనే తీవ్రంగా పరిణమిస్తుంది. ప్లేట్లెట్లు పడిపోవటం, రక్తం చిక్కబడటం, రక్తస్రావం వంటి చిక్కులకు దారితీస్తుంది. సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే వాటిని కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. దోమలు కుట్టకుండా చూసుకుంటే అసలు డెంగీ బారిన పడకుండానే కాపాడుకోవచ్చు. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకుని మసలుకోవటం మంచిది. డెంగీకి కారణమయ్యే ఫ్లెవీ వైరస్లు ఆడ ఈడిస్ ఈజిప్ట్లై దోమ కుట్టడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఈ వైరస్లో 4 రకాలు ఉన్నాయి. ఒక రకం వైరస్లో ఒకేసారి డెంగీ వస్తుంది. అయితే ఇతర రకాల వైరస్లతో రావచ్చు. అంటే ఒకరికి జీవితంలో గరిష్టంగా 4 సార్లు డెంగీ వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. రెండోసారి, మూడోసారి మరో రకం వైరస్తో జ్వరం వస్తే చాలా తీవ్రంగా ఉంటుంది. డెంగీ జ్వరం లక్షణాలు ఏంటి? దోమ కుట్టాక 3 నుంచి 14 రోజుల్లో ఎప్పుడైనా డెంగీ ఇన్ఫెక్షన్ రావచ్చు. తొలి విషమ దశలను బట్టి లక్షణాలు కనిపిస్తాయి. తొలి దశలో హఠాత్తుగా తీవ్ర జ్వరం, భరించలేనంత తలనొప్పి, కళ్ళ వెనక నుంచి నొప్పి, కళ్ళు ఎర్రబారచ్చు, ఉబ్బొచ్చు, వాంతి, వికారం, కీళ్ళ నొప్పులు, ఆకలి మందగించటం, చర్మం మీద ఎర్రటి దద్దు, దురద కూడా ఉండొచ్చు. దద్దు సాధారణంగా ఛాతీ మీద మొదలై చేతులు, కాళ్ళు, ముఖానికి వ్యాపిస్తుంది. విషమ దశలో పొట్ట ఉబ్బటం, పొట్టనొప్పి, ఆయాసం, రక్తపోటు పడిపోవటం, అపస్మారం, వాంతులు, కాళ్ళు చేతులు చల్లబడటం, అస్థిమితం, చికాకు, మగత, చిగుళ్ళ వంటి భాగాల నుంచి రక్తం కారటం, చర్మం మీద ఎర్రటి చుక్కలు లాంటి మచ్చలు. ప్లేట్లెట్లు ఎప్పుడు ఎక్కించాలి? డెంగీ జ్వరంలో అందరికీ ప్లేట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు.
ప్లేట్లెట్ల సంఖ్య 1,00,000 కన్నా తగ్గినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణ ఉండాలి. ప్లేట్లెట్లు 50,000 కన్నా పడిపోతే ఆసుపత్రిలో చేర్చాలి. వీరిని నిశితంగా పరిశీలిస్తుండాలి. ఒకవేళ ప్లేట్లెట్లు 20,000 కన్నా తగ్గి రక్తస్రావ లక్షణాలు కనిపిస్తుంటే బయట నుంచి ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. అదే 10,000కు పడిపోతే రక్తస్రావం ఉన్నా లేకున్నా ప్లేట్లెట్లు ఎక్కించాలి. దోమ కుట్టంగానే వచ్చేస్తుందా? కుట్టిన దోమలో డెంగీ కారక వైరస్ ఉంటేనే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దోమలో వైరస్ ఉన్నా అది కూడా అందరికీ జ్వరం రాకపోవచ్చు. కొందరికి తెలియకుండానే ఎప్పుడప్పుడు డెంగీ ఇన్ఫెక్షన్ వచ్చే ఉంటుంది. దీంతో వైరస్ని ఎదుర్కొనే యాంటీబాడీలు అప్పటికే శరీరంలో ఉండొచ్చు. అందువలన ఇన్ఫెక్షన్ తలెత్తకపోవచ్చు. డెంగీ వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పటికీ 10% మందిలోనే లక్షణాలు కనపడతాయి. చాలాసార్లు 1-2 లక్షణాలకే పరిమితం కావచ్చు. కొందరికి తీవ్ర తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి వాటివి తలెత్తుతాయి. నిర్ధారణ ఎలా? జ్వరం మొదలైన 1 నుంచి 5 రోజుల్లో SS1 యాంటీజెన్ పరీక్ష పాజిటివ్గా తేలితే డెంగీ ఉందని అర్థం. జ్వరం మొదలైన 5 రోజుల తర్వాత అయితే IgM యాంటీబాడీ పరీక్ష చేయాలి. ఇది పాజిటివ్గా ఉంటే డెంగీ ఉన్నట్టే. ర్యాపిడ్ పరీక్షల్లో డెంగీ ఉన్నట్టు తేలినా ప్రామాణిక పరీక్షల్లో నిర్ధారించుకోవటం మంచిది. గతంలో డెంగీ వచ్చిందేమో తెలుసుకోవడానికి IgG యాంటీబాడీ పరీక్ష ఉపయోగపడుతుంది. రెండోసారో మూడోసారో డెంగీ వస్తే మరింత జాగ్రత్తగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. చికిత్స ఏంటి? మామూలు డెంగీ జ్వరం పారాసెటమాల్ మాత్రలతోనే తగ్గిపోతుంది. వాంతులు లేకపోతే ORS ద్రావణం తాగించాలి. వాంతులు అవుతుంటే వాటిని తగ్గించే మందులు అవసరం. అయినా వాంతులు తగ్గకపోతే ముఖ్యంగా పిల్లలను ఆసుపత్రుల్లో చేర్పించాలి. ప్లేట్లెట్లు బాగా తగ్గటం, రక్తం చిక్కబడటం వంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్నా ఆసుపత్రుల్లో చేర్చాలి. వీరికి తరచు రక్తం చిక్కదనాన్ని తెలిపే హెమోటోక్రిన్, ప్యాక్డ్ సెల్ వాక్యూమ్, ప్లేట్లెట్ల సంఖ్య తెలుసుకోవడానికి రక్త పరీక్షలు వంటివి చేయాల్సి ఉంటుంది. నోటి ద్వారా ద్రవాలు తీసుకోలేని స్థితిలో ఉన్న, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ ఉన్న, రక్తపోటు బాగా పడిపోయినా సెలైన్ ఎక్కించాల్సి వస్తుంది. డెంగీ జ్వరం తగ్గుతున్నప్పుడు రక్తపోటు, ప్లేట్లెట్లు పడిపోతుంటాయి. కాబట్టి జ్వరం తగ్గిందని అలసత్వం ప్రదర్శించరాదు. ఈ సమయంలోనే మరింత అప్రమత్తత అవసరం. రక్తం చిక్కబడటం, హిమోగ్లోబిన్ 20% కన్నా పెరగటం, ప్లేట్లెట్లు తగ్గటం, అస్థిమితం, విడవకుండా వాంతులు, కాలేయ సామర్థ్య పరీక్షలో తేడాలు, ఫిట్స్, గుండె వేగం చాలా పెరగటం వంటివి కూడా చాలా ప్రమాదకరం. ఎప్పుడు కోలుకున్నట్టు? జ్వరం పూర్తిగా తగ్గిపోయి నాడీ వేగం, రక్తపోటు, శ్వాస తీసుకోవటం మామూలు స్థాయికి వచ్చినప్పుడే డెంగీ నయమైనట్టు. వాంతులు, కడుపు నొప్పి లేకపోవటం, ఆకలి పెరగటం, మూత్రం సాఫీగా రావటం, హిమోగ్లోబిన్ స్థాయిలు స్థిరంగా ఉండటం, ఇటువంటివన్నీ జ్వరం తగ్గిందనడానికి సూచనలే. ఏం చేయాలి, ఏం చేయకూడదు? పారాసెటమాల్ మాత్రలు వేసుకోవచ్చు, కానీ నొప్పి మందులు ఐబుప్రూఫిన్, ఎనాల్జిన్, డైక్లోఫెనాక్, ఆస్ప్రిన్ వంటివి వేసుకోవద్దు. కండరానికి ఇంజెక్షన్లు తీసుకోవద్దు. యాంటీబయాటిక్, యాంటీవైరల్ మందులు వేసుకోవద్దు. అనవసరంగా రక్తం, ప్లేట్లెట్లు, సెలైన్లు ఎక్కించుకోవద్దు. జ్వరం తగ్గాక ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా అతిగా పండ్ల రసాలు తీసుకుంటే రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి రక్తపోటు తగ్గచ్చు. బొప్పాయి ఆకు, పండ్ల రసాలతో డెంగీ మరణాలు తగ్గుతాయని ఖచ్చితంగా చెప్పలేము. వాటి మీద ఆధారపడి చికిత్స తీసుకోవడం మానకూడదు. జ్వరం ఉన్నప్పుడు వాంతులు లేకుండా తినగలిగే స్థితిలో ఉంటే ఆహారం తినచ్చు. జ్వరం తగ్గాక ఎలాంటి పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. నివారణ ముఖ్యం. ఈడిస్ ఈజిప్ట్లై దోమ పగటిపూటే కుడుతుంది. తిరిగి బల్లల కింద, కబ్బోర్డుల్లో, దుస్తుల మధ్యలోకి వెళ్ళి దాక్కుంటుంది. కాబట్టి ఇంట్లోకి దోమలు రాకుండా, పెరగకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా చూసుకుంటేనే డెంగీని పూర్తిగా నివారించుకోవచ్చు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు వంటివి పోగేయకూడదు. తలుపులకు, కిటికీలకు దోమతెరలు బిగించుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు ధరించాలి. దోమలు కుట్టకుండా కాళ్ళు, చేతులకు దోమల క్రీములు రాసుకోవాలి. డెంగీ బారిన పడ్డవారు దోమతెరలోనే ఉండేలా చూసుకోవాలి. దీంతో ఇంట్లో ఇతరులకు వైరస్ వ్యాపించకుండా చూసుకోవచ్చు.